మాజీ మంత్రి వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం ఆరోగ్య పరిస్థితి సరిగ్గా లేకపోవడంతో ఆయన ఆసుపత్రికి తరలించిన పరిస్థితి మాత్రం నెలకొంది. ముద్రగడ ఆరోగ్యం ఏ విధంగా ఉందన్న విషయంపై అయితే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా ముద్రగడ అభిమానులు కాస్త ఆందోళన చెందుతున్న పరిస్థితి మాత్రం నెలకొంది. అయితే 2 రోజులుగా ముద్రగడ పద్మనాభం ఆరోగ్యానికి సంబంధించి ఎలాంటి అప్డేట్ కానీ దానికి సంబంధించిన బులెటిన్ కానీ బయటికి రాకపోవడంతో అసలు ముద్రగడకి ఏం జరిగింది, అస్వస్థతకు గురవడం అంటే ఆయన ఆరోగ్య పరిస్థితి ఏం జరిగింది, ఆయనకి సంబంధించి ఏం ప్రాబ్లం వచ్చింది అన్నదైతే మాత్రం విషయం బయటికి రాకపోవడంతో ఆయన అభిమానులు కూడా కాస్త ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. గ్రామీణ ప్రాంతాల్లో పూజలు కూడా నిర్వహిస్తున్నారు ముద్రగడ త్వరగా కోలుకోవాలని. మరోపక్క ముద్రగడ పద్మనాభం కాకినాడ నుంచి ఎయిర్ అంబులెన్స్ ద్వారా హైదరాబాద్ తరలించే ప్రయత్నాలు చేస్తున్నారంటూ కూడా మనకి సమాచారం అందుతుంది. ఈ విషయాన్ని స్వయంగా నిన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫోన్లో ఎవరైతే ముద్రగడ పద్మనాభం ఆరోగ్యం పట్ల ఆరా తీశారు. ఆయన తనయుడు ముద్రగడ గిరి పత్తిపాడు నియోజకవర్గ కోఆర్డినేటర్గా ఉన్నారు. కాకినాడ జిల్లాకు సంబంధించి ఆయనతో నేరుగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. ముద్రగడ ఆరోగ్యం ఏ విధంగా ఉంది, అసలు ఏం జరిగింది అన్న విషయంపై జగన్ ఆరా తీశారు. అత్యవసరమైతే కాకినాడ నుంచి హైదరాబాద్ కు ఈ ఎయిర్ అంబులెన్స్ ద్వారా తరలించారని మాజీ ముఖ్యమంత్రి జగన్ సూచించారు. అయితే నిన్నంతా కూడా కాకినాడకు సంబంధించి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రధానమైన టెస్టులు కూడా ఆయన చేసిన పరిస్థితి మాత్రం నెలకొంది. వాటిలో ఏదైతే ప్రధానమైన టెస్టులు చేశారో వాటి రిపోర్ట్లు వచ్చిన తర్వాత తదుపరి నిర్ణయం తీసుకుంటామంటూ కూడా ఒక ముద్రగడ గిరి ద్వారా అయితే మాత్రం బయటికి మీడియాకు ఒక సమాచారం వచ్చిన పరిస్థితి మాత్రం నెలకొంది. అయితే దాదాపు 36 గంటలుగా ముద్రగడ పద్మనాభానికి సంబంధించి ఆరోగ్య పరిస్థితి కావచ్చు, లేకపోతే ఆయనకి ఏం జరిగింది అన్నది అయితే మాత్రం ఎటువంటి హెల్త్ బులెటిన్ అయితే మాత్రం బయటికి రిలీజ్ చేయని పరిస్థితి మాత్రం నెలకొంది. ఇలాంటి తరుణంలో ముద్రగడ పద్మనాభానికి సంబంధించిన కుమార్తె ముద్రగడ కుమార్తె క్రాంతి చేరుకున్నారు. ఆసుపత్రికి చేరుకుని ముద్రగడను కూడా కలిశారని పేర్కొంటున్నారు. అలాంటి తరుణంలో ముద్రగడ కుమార్తె చేయి పట్టుకున్నారు అంటూ కూడా ముద్రగడ కుమార్తె పేర్కొన్న పరిస్థితి మాత్రం. మరోపక్క ముద్రగడ గిరి తన లోపలికి రాకుండా చేశారు అంటూ కూడా కొంతమంది అక్కడ చెబుతున్న పరిస్థితి మాత్రం నెలకొన్నాయి. ఏది ఏమైనా ముద్రగడ ఆరోగ్యం సరిగ్గా లేదని నేను 2 నెలల ముందే చెప్పానంటూ కూడా క్రాంతి పేర్కొంటున్న పరిస్థితి మాత్రం నెలకొన్నాయి. ఆయన ఒక క్యాన్సర్ తో బాధపడుతున్నారు, ఆయనకి వైద్యం అందించట్లేదంటూ నేను 2 నెలల ముందే చెప్పానన్న మాదిరిగా అయితే మాత్రం ముద్రగడ కుమార్తె ఆరోపిస్తున్న పరిస్థితి మాత్రం నెలకొంది. ఈ విషయంపై అప్పుడే ముద్రగడ స్పందించారు. ఒక మీడియా సమావేశంలో తను చాలా ఆరోగ్యంగా ఉన్నానని, అలాంటివి ఏమీ లేవని, తన కుమారుడు గిరి ఎంతో కాళ్ళు నొక్కుతూ దగ్గరుండి తనకి చూసుకుంటున్నాడంటూ కూడా ముద్రగడ పేర్కొన్న పరిస్థితి మాత్రం నెలకొంది. ఇలాంటి తరుణంలో ఒక్కసారిగా అంటే మొన్న రాత్రి సమయంలో ఆయన ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. ఒక అంబులెన్స్ ద్వారా కాకినాడ ఒక ప్రైవేట్ హాస్పిటల్కి అయితే మాత్రం తరలించారు. అక్కడి నుంచి మరో ఆసుపత్రికి తరలించారు, టెస్టులు నిర్వహించారు. అయితే ముద్రగడ అస్వస్థత రావడానికి గల కారణం ఏంటి, ఆయనకి ప్రధానంగా ఏ అవయవం అంటే కిడ్నీకి సంబంధించిన వ్యాధా లేకపోతే మరొక సమస్య అనేది మాత్రం హెల్త్ బులెటిన్ ద్వారానే తెలియాల్సి ఉంది. అటువంటి హెల్త్ బులెటిన్ రిలీజ్ చేయలేని లేకపోవడంతో ఏం జరిగింది అన్నది అయితే మాత్రం ఆందోళనగా ఉంది. అయితే తాజాగా కాసేపటి కిందట ఒక గంట కిందట అంటే ఈ ఉదయం ఈ ఎయిర్ అంబులెన్స్ ద్వారా హైదరాబాద్ తరలించేందుకు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసినట్లు ముద్రగడ తనయుడు తెలియజేస్తారు. అయితే ముద్రగడ ఆరోగ్యం నిలకడగా ఉంది, ఎయిర్ అంబులెన్స్ కాకుండా ఎయిర్ అంబులెన్స్ ని ముద్రగడ పద్మనాభం నిరాకరించారు కాబట్టి నార్మల్ గా హైవే రూట్ నే ఒక ప్రత్యేకమైన అంబులెన్స్ ద్వారా హైదరాబాద్ తరలిస్తున్న ముద్రగడని అంటూ కూడా ముద్రగడ గిరి పేర్కొన్న పరిస్థితి మాత్రం నెలకొంది. మరోపక్క ఆయన సొంత జిల్లా కాకినాడ జిల్లాలో అయితే మాత్రం పెద్ద ఎత్తున ముద్రగడ అభిమానులు అయితే మాత్రం ఆయన త్వరగా కోలుకోవాలి, మరలా ప్రజల్లోకి రావాలంటూ అమ్మవారి ఆలయాల్లో ప్రత్యేక పూజలు అమ్మవారం కావచ్చు, ప్రతిపడి కావచ్చు, ఏలేశ్వరం కావచ్చు, ఆయన స్వగ్రామం కావచ్చు, ఇలాంటి ప్రాంతాల్లో ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తూ ఉన్నారు. అయితే ముద్రగడ ఏం జరిగింది, ముద్రగడకి వచ్చిన సమస్య ఏంటి అన్నది మాత్రం హెల్త్ బులెటిన్ రిలీజ్ చేయాలంటూ కూడా ముద్రగడ అభిమానులు కోరుతున్న పరిస్థితి మాత్రం గోదావరి జిల్లాలో నెలకొంది.